వెల్కమ్ ఫోక్స్, వెల్కమ్ టు సిట్ టీచర్స్. అయితే ఈరోజు మనం ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్ చాప్టర్ సిరీస్లో ఫస్ట్ వీడియో మనం ద ప్రియాంబుల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి స్టార్ట్ చేద్దాం. హిస్టారికల్ అండర్పిన్నింగ్స్ కానీ వాటన్నిటిని మనం మోడర్న్ హిస్టరీ కంప్లీట్ చేసిన తర్వాత చదివితే చాలా ఈజీగా ఉంటుంది. నేను వన్స్ మోడర్న్ హిస్టరీ సిరీస్ అంతా అప్లోడ్ చేసిన తర్వాత నేను మీకు అది ఫస్ట్ వీడియో, అది లాస్ట్ వీడియోగా ఇస్తాను. సో మొత్తం కాన్స్టిట్యూషన్ అది మోడర్న్ హిస్టరీ చదివిన తర్వాత చదివితే చాలా నీట్గా అర్థమవుతుంది. అయితే ఈరోజు మనం ప్రియాంబుల్ అడగతి కాన్స్టిట్యూషన్ అనేది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వర్డ్ టు వర్డ్ అనేది మీకు ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు ఒకవేళ బిగినర్స్ అయితే మీకు ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ మీరు ఆల్రెడీ లక్ష్మీకాంత్ చదివి ఉన్నారు అంటే ఈ సిరీస్ మీకు యాక్టివ్ రికాల్గా కూడా అప్లై అయిపోతుంది. యాక్టివ్ రికాల్ గురించి నేను ఆల్రెడీ స్లైడ్స్ ప్రిపేర్ చేసి ఉంచాను. అంటే మనకి రివిజన్గా ఇప్పుడు ఒకవేళ మీరు ప్రియాంబుల్ చదివేసినట్టయితే ఈ 5 బిట్స్ ద్వారా చదివితే మీకు ప్రియాంబుల్ యొక్క బేసిక్ ఫ్యాక్ట్స్ అయితే వచ్చేస్తాయి. ఇలాంటి 5 బిట్స్ని నేను నీట్గా ప్రిపేర్ చేసి ఉంచాను. ప్రతి టాపిక్కి ఉంటాయి. సో మీరు దాన్ని రిపేర్ చేసుకోగలరు. సో మనం స్టార్ట్ చేసేద్దామా? ఓకే, అసలు ప్రియాంబుల్ అంటే ఏమిటి? ఇప్పుడు ఇక్కడ ఈ క్లాస్ అనేది మనకు 2 సైడ్స్గా ఉంటుందండి. ఇది కాంప్రహెన్సివ్గా కూడా మీకు పనికి వస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫ్యాక్ట్స్ వచ్చేసరికి నేను మీకు యాక్టివ్ రికాల్ ద్వారా ఇచ్చేస్తాను. యాక్టివ్ రికాల్ స్లైడ్స్ మీకు ఇందాక చూపించాను కదా బిట్స్ వైజ్గా, అక్కడ మీకు ఫ్యాక్ట్స్ కవర్ అయిపోతాయండి. సెకండ్ వన్ బ్రీఫ్ అనేది మనకి మెయిన్స్కి ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు నేను చెప్పిన మీకు నేను ఇప్పుడు 100 లైన్స్ చెప్తే అందులో ఏదో ఒక లైన్ మీకు మెయిన్స్ ఎగ్జామ్లో రాయడానికి చాలా పనికి వస్తుంది. ఒకవేళ క్వశ్చన్ కానీ ఇవ్వగలిగితే మీకు తెలియని ఏదో ఒక పాయింట్ అయితే నేను చెప్పగలననే నమ్మకంతోనే నేను స్టార్ట్ చేస్తున్నానండి. సో ప్రశాంతంగా చదువుకుందాం, నీట్గా చదువుకుందాం. స్టార్ట్ చేసేద్దామా మరి? ఓకే, అసలు దేన్నైనా ఫస్ట్ మనం బేసిక్స్కి వెళ్ళిపోదామండి. అసలు ప్రియాంబుల్ అంటే ఏమిటి? ప్రియాంబుల్ అంటే మనకి పర్ఫెక్ట్ ట్రాన్స్లేషన్ అంటే మన తెలుగుకి వచ్చేసరికి ముందు మాట. మనం ఏదైనా బుక్ చదివితే అందులో ఉన్న ఫస్ట్ వర్డ్ అరే ఫార్వర్డ్ అంటాం కదా, దీని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ వచ్చేసరికి ఫార్వర్డ్ అనమాట. అంటే ఒక బుక్లో మనం ఏవైతే ఎక్స్పెక్ట్ చేయాల్సినవన్నీ ఈ ప్రియాంబుల్ పొందుపరిచి ఉంటారనమాట. ఉదాహరణకి మహాప్రస్థానం బుక్ మీద చదివినట్టయితే దాని యొక్క ముందు మాటని యోగ్యతా పత్రం అని మనం పిలుచుకుంటాం. దాన్ని ఎవరు రచించారు? చలాం గారు రచించారు. అలాగే అది చదివితే మనకి మహాప్రస్థానంలో ఎలాంటివి అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నీ ఉంటాయి. అలాగే కాన్స్టిట్యూషన్ యొక్క ప్రియాంబుల్ చదివితే కాన్స్టిట్యూషన్ మనకి ఏమైతే చెప్పదలుచుకుంటుందో, అసలు అది ఎందుకు ప్రిపేర్ చేశారో అదంతా మనకి ప్రియాంబుల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది. సో ఇది మీకు బేసిక్ అండి, ప్రియాంబుల్ అంటే ఏమిటి అనేది. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ఫ్యాక్ట్ అండి, బుక్ అసలు ఫస్ట్ లైన్లో ఒక బెస్ట్ ఫ్యాక్ట్ ఏంటి అంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం ప్రియాంబుల్ అనేదాన్ని అడాప్ట్ చేసుకున్నాం. అయితే అమెరికన్ కాన్స్టిట్యూషన్ వాజ్ ద ఫస్ట్ కాన్స్టిట్యూషన్ టు బిగిన్ ప్రియాంబుల్. కాన్స్టిట్యూషన్ అనేది ప్రియాంబుల్ ద్వారా మొదలు పెట్టారనే ఐడియాని తీసుకొచ్చింది మాత్రం అమెరికన్ కాన్స్టిట్యూషనేనండి. మెనీ కంట్రీస్, అందులో ఇంక్లూడింగ్ ఇండియా కూడా ఆ కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్గా స్టార్ట్ చేయాలి అనే కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అయితే ఫస్ట్ ఫ్యాక్ట్ ఏంటి మనం డిస్కస్ చేస్తాం. అమెరికన్ కాన్స్టిట్యూషన్తో మనం అడాప్ట్ చేసుకున్నాం. ఇట్ ఈస్ ద ఫస్ట్ కాన్స్టిట్యూషన్ టు బిగిన్ విత్ ప్రియాంబుల్. ఇదంతా మనం ఆల్రెడీ బేసిక్ డిస్కషన్లో కవర్ చేసేసాం. నెక్స్ట్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఎన్ఏ పాల్కేవాలా, అతను కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ అండి. అతను ఏమన్నారు అంటే ప్రియాంబుల్ ఈజ్ ద ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అనమాట. అంటే అసలు ఐడెంటిటీ కార్డ్ అంటే ఇప్పుడు ప్రతి బ్రీఫ్ ఉంటుంది కదా, అలాగే ఒక పర్సన్ గురించి బ్రీఫ్ అంతా మనకి ఐడెంటిటీ కార్డులో ఉన్నట్టే కాన్స్టిట్యూషన్ గురించి బ్రీఫ్ అంతా మనకి ఇండియన్ ప్రియాంబుల్లో ఉంటుందన్నమాట. ఆబ్జెక్ట్ ఇక్కడ మనం మెయిన్స్కి ఇంపార్టెంట్ అయ్యే టాపిక్ అండి. దీని ద్వారా నేను ఇచ్చే బ్రీఫ్ మనకి మెయిన్స్కి ఇది ఇంపార్టెంట్ అవుతుంది. ద ప్రియాంబుల్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ బేస్డ్ ఆన్ ది ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్. అసలు ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అనేది పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు కాన్స్టిట్యూషన్ అనేది డ్రాఫ్ట్ అవ్వకముందు ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది సూరత్ సెషన్లో. అయితే ఈ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ని బేస్ చేసుకొని మనం కాన్స్టిట్యూషన్ యొక్క ప్రియాంబుల్ని రచించడం జరిగింది. ఒక ఫ్యాక్ట్ ఏంటి అంటే ఆబ్జెక్టివ్ రెజల్యూషన్
ఓబిఆర్ రాసుకుందాం. ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ప్రియాంబుల్. ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ మొత్తం అంతా ప్రియాంబుల్ కాదు, దీన్ని బేస్ చేసుకొని మనం రాసుకున్న పద్ధతి. ఎందుకంటే ఈ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ బేస్ చేసుకొని మనం కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది మన కాన్స్టిట్యూషన్ మెంబర్స్ రాజధాని అయితే జరిగింది. అయితే దీన్ని బేస్ చేసుకొని కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా వచ్చింది. మరి దీని యొక్క సమరీ ఏంటి? ప్రియాంబుల్. దీని యొక్క సమరీ ఏంటి? ప్రియాంబుల్. ఇట్స్ నథింగ్, ఇట్స్ లైక్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అండి, నెక్స్ట్ బి ఈజ్ ఈక్వల్స్ టు సి అండి. దీని ద్వారా ఏమవుతుంది? ఏ ఈజ్ ఈక్వల్స్ టు సి అన్నట్టే కదా. అలాగే ఆబ్జెక్ట్ రెజల్యూషన్స్ బేస్ చేసుకొని కాన్స్టిట్యూషన్ తయారు చేశారు. మరి కాన్స్టిట్యూషన్ యొక్క సమరీ ఏంటి? ప్రియాంబులే కదా. అప్పుడు ఈ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ బేస్ చేసుకొని ప్రియాంబుల్ రచించారు అని కూడా మనం రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ పాయింట్ ఏంటి? ఫస్ట్ పాయింట్ ఏంటి? ఓబిఆర్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు ప్రియాంబుల్. మరి సెకండ్ పాయింట్ ఏంటి అంటే ప్రియాంబుల్ ఈస్, పిఆర్ అని రాసుకుందాం, ఈస్ సమరీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ యొక్క సమరీ. ఇది మనకి ఈజీగా తెలుస్తుంది. కాన్స్టిట్యూషన్ సమరీ అనేది ప్రియాంబుల్ కానీ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ యొక్క సమరీ కాదు. అయితే ఇప్పుడు మీకు చెప్పాను కదా మెయిన్స్గా ఎందుకు ఉపయోగపడుతుంది అనేది. ఈ పాయింట్ని మనం రాసుకోవాలి. ఇది మన ఏజ్ ఫస్ట్ బి లాజిక్ని మీరు ఎక్కడైనా వాడుకోవచ్చు అండి, ఈజీగా ఉంటుంది. పండిట్ నెహ్రూ అడాప్ట్ చేశారు. అయితే ఈ ప్రియాంబుల్ ఆఫ్ ఇండియాని మనం కేవలం ఒకే ఒక్కసారిని అయితే మనం దీన్ని అమెండ్ చేసుకున్నామండి. ఇప్పుడు 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976, 1976లో మనం ఈ ప్రియాంబుల్ అనే దాన్ని అమెండ్ చేసుకున్నాం. అమెండ్ చేసుకొని ఏమైతే ఎడిషన్ చేసుకున్నామో తెలుసుకుందాం. 3 words అయితే యాడ్ చేసుకున్నామండి. ఏంటవి అంటే సోవరెన్, సోషలిస్ట్, ఇంకా క్షమించాలండి, అంటే ఫ్లోలో వచ్చేసింది. 3 words మనం యాడ్ చేసుకున్నాం. ఏంటి అంటే సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ. సోషలిస్ట్ అనే పదాన్ని, సెక్యులర్ అనే పదాన్ని, ఇంటిగ్రిటీ అనే పదాన్ని, 3 పదాలని మనం ఇందులో కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్లో అయితే మనం 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1976లో యాడ్ చేసుకున్నాం. అయితే ఈ బేసిక్స్ ఫ్యాక్ట్స్ మనకు ప్రిలిమ్స్కి ఉపయోగపడతాయి కాబట్టి నేను యాక్టివ్ రికాల్కి నోట్స్ కూడా ప్రిపేర్ చేసేసానండి. ఇది ఫస్ట్ నేను నోట్స్ మీకు ప్రిపేర్ చేశాను. సెకండ్ స్లైడ్ నుంచి మనం ఈ క్లాస్లో ప్రిపేర్ చేసుకున్నాం. సో దట్ మీరు చదువుకుంటున్నప్పుడు ఇలాంటి నోట్స్ మీరు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏంటండి అది అంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్కి దీనికి ఉన్న రిలేషన్ ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ ఏంటి దీని యొక్క రిలేషన్ ఏంటంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఇస్ ద ఫస్ట్ కాన్స్టిట్యూషన్ టు స్టార్ట్ ఆర్ బిగిన్ ఇట్స్ కాన్స్టిట్యూషన్ విత్ ప్రియాంబుల్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే వాట్ ఈస్ ప్రియాంబుల్? ప్రియాంబుల్ ఇస్ నథింగ్ బట్ సమరీ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ ఎన్ఏ పాల్కే వాళ్ళ ఏం చెప్పారు కాన్స్టిట్యూషన్ గురించి? ఇట్ ఈస్ ద ఐడెంటిటీ కార్డ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ఐడి కార్డ్. ఇదే పాయింట్ ని మీరు డైరెక్ట్ గా ఆన్సర్ రైటింగ్ లో రాసేయచ్చు. ప్రియాంబుల్ గురించి మీకు ఎటువంటి మెయిన్స్ క్వశ్చన్ ఇచ్చినా దాంట్లో ఏదో ఒక టైంలో మీరు ఎన్ఏ పాల్కే వాళ్ళ గారు చెప్పిన కోట్ ని మెన్షన్ చేయొచ్చండి. యూపీఎస్సి ఈజ్ ఆల్ అబౌట్ కాంపిటీషన్. చాలా మంది లక్ష్మీకాంత్ అయితే చదువుతారు, అందరూ ఈ కోర్టుని చదువుతారు, కానీ దీన్ని ఉపయోగించిన దాన్ని బట్టే మనకి మార్క్స్ అనేది డిసైడ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే ప్రియాంబుల్ కి ఆబ్జెక్టివ్ రిజల్యూషన్స్ కి మధ్యలో ఉన్న డిస్టింగ్విషన్ ఏంటి? మనం చెప్పుకున్నాం కదా ప్రియాంబుల్ వాస్ బేస్డ్ ఆన్ ది ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అని చెప్పి. అలాగే అదే పాయింట్ ని మనం గుర్తు తెచ్చుకోవడానికి యాక్టివ్ రికాల్ నోట్స్ లో ఇది యాడ్ చేశాను. నెక్స్ట్ ఎన్నిసార్లు అమెండ్, క్వశ్చన్ మార్క్, ఎన్నిసార్లు అమెండ్ చేశాను? ఒక్కసారే అమెండ్ చేస్తాం. ఎప్పుడు? 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ లో. ఏంటంటే యాడ్ చేసాం సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ, ఈ 3 పదాలని యాడ్ చేయడం అయితే జరిగింది. అయితే ఇది ఒక యాక్టివ్ రికాల్ నోట్స్ అనమాట. ఇంకా ఎప్పుడైనా ఫస్ట్ నేను ఇంకా అప్పుడు టెక్స్ట్ అంతా చదవాల్సిన అవసరం వచ్చిందా? అవసరం లేదు. నేను ఇప్పుడు కేవలం ఈ
5 బిట్స్ని లేదా ఈ 5 పదాలని గుర్తుపెట్టుకో, 5 పదాలను చూసి మొత్తం నేను ఒక 10 to 50 వర్డ్స్ ఇంట్రడక్షన్ అయితే నేను రాసేయగలను. అవునా కాదా? ఎస్. ఓకే, ఇది యాక్టివ్ రీకాల్ కున్న పవర్ అన్నమాట. నెక్స్ట్ నుంచి మనమే ఓన్గా ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇక్కడ నుంచి రాయలేదు, మనం ఓన్గా ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పి. సి, ఇది ప్రియాంబుల్ యొక్క టెక్స్ట్. ఏంటి? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా నుంచి స్టార్ట్ అయ్యి హియర్ బై అడాప్ట్ వరకు వచ్చింది. వీటంటే చదవకుండా స్కిప్ చేసేస్తున్నాడు అని అనుకోవద్దండి ప్లీజ్, ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ది ప్రియాంబుల్ చెప్తున్నప్పుడు దీన్ని మళ్ళీ ఇంకోసారి దీన్ని పూర్తిగా చదువుతాను, అప్పుడు మీకు బోర్ కొట్టదు. ఓకేనా? సి, ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఇంగ్రీడియంట్స్ అంటే ఏంటి? కావాల్సిన పదార్థాలు. అసలు ప్రియాంబుల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఎలా జరిగింది, తయారవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూడండి. ఎస్, ఎన్, ఓ, డి. వెరీ గుడ్ కదా? ఎస్ అంటే సోర్స్ ఆఫ్ ది పవర్, ఎన్ అంటే నేచర్, ఓ అంటే ఆబ్జెక్టివ్, డి అంటే డేట్. ఓకేనా? ఎస్ అంటే సోర్స్ ఆఫ్ పవర్, ఎన్ అంటే నేచర్, ఓ అంటే ఆబ్జెక్టివ్, డి అంటే డేట్. ఓకేనా? సోర్స్ ఆఫ్ ది పవర్ ఏంటి? ఇక్కడ ఉంది కదండి, ద పీపుల్ ఆఫ్ ఇండియా. ఇది నీట్గా అర్థం అవ్వాలి అంటే మనం ప్రియాంబుల్ టెక్స్ట్కి వెళ్ళాలి. ఇప్పుడు అర్థమవుతుంది నేను ఎందుకు ముందు చదవలేదు. ముందు చదివితే మనకి బోర్ కొడుతుంది, ఇప్పుడు ఇక్కడ నుంచి చదివితే మనకి ఈజీగా గుర్తుంటుంది. ఫస్ట్ లైనే మనకి సోర్స్ ఆఫ్ పవర్ అనేది ఇచ్చాడు. ఏంటి? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic and to secure to all its citizens. దీనికి సోల్ ట్రాన్స్లేషన్ ఏంటి చూడండి. మేము ఇండియాలో నివసిస్తున్న ఇండియా యొక్క జనాభా అయిన మేము, ఇండియన్స్ అయిన మేము ఏం చేసాం? ఇండియాని కాన్స్టిట్యూట్ చేసుకున్నాం. ఎలా? సోవరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలా మేము మొత్తం ఇండియాలో నివసిస్తున్న ఇండియన్స్ అందరికీ యాప్ట్ అయ్యేలా రాసుకున్నాం. ఇందులో అసలు దీనికి పవర్ అనేది ఎవరిస్తారు? మేము. ఎవరు? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. మనకి పాప్ కల్చర్ రెఫరెన్స్ తీసుకురమ్మంటే నేను తీసుకొస్తానంటే హనుమాన్ సినిమాల్లో ఉన్న మణిబాబు కదా, అసలు హీరోకి పవర్ వస్తుంది, రుద్రమణి అంటారు. ఆ రుద్రమణికి పవర్ ఇచ్చేది ఏంటి? మీకు ఆల్రెడీ తెలుసు, సన్ రేస్ ఎప్పుడైతే దీని మీద పడాయో అప్పటికి దీనికి పవర్ వస్తుంది. లైక్ వైజ్ రుద్రమణి లాగే ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనుకుందాం, COI. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక మనీ, పవర్ గివింగ్ కాంపోనెంట్. ఈ పవర్ గివింగ్ కాంపోనెంట్ కి పవర్ ఎవరిస్తారు? సన్. ఈ సన్ ఎవరు? మనమే, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. సరదాగా ఉంది కదా? అంతే. అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాకి పవర్ ఎవరిస్తారు అంటే పీపుల్ ఆఫ్ ఇండియా. సో మనకి ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఓకే, రెడీ అయిపోయింది. ఏంటి? సోర్స్ ఆఫ్ పవర్. ఎవరు? పీపుల్ ఆఫ్ ఇండియా. మరి సెకండ్ ఇంగ్రీడియంట్ ఏంటి? ఎన్ ఏంటి? నేచర్. అసలు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎలా బిహేవ్ చేస్తుంది, దాని యొక్క నేచర్, స్వభావం ఏంటి? ఈ డిక్లేర్ చూడండి ఎంత బాగా రాశారో. ఈ డిక్లేర్ చేస్తుంది అనమాట. ఎలాగా? ఇండియా ఎలా ఉండాలి? సావరిన్ గా ఉండాలి, అంటే నో లార్డ్షిప్ గా ఉండాలి. సావరిన్ అంటే నేను సింపుల్ గా మీకు అర్థం అవ్వాలి అంటే నో లార్డ్ గా రాసుకుంటాం. అంటే ఎవరు మనం ఎవరికి బాంఛం ధర అవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ సోషలిస్ట్, సెక్యులర్ అనే పదాలను నేను హైలైట్ చేసి ఉంచుతానండి. ఎందుకు హైలైట్ చేస్తాను ఈ పాటికే మీకు గుర్తుకు రావాలి, గుర్తు తెచ్చుకోవడానికి 2 సెకండ్స్ టైం ఇస్తాను. నెక్స్ట్ ఈ రెండు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ రెండింటి దగ్గరికి వస్తాను. ఈ లోపు నేను ఎందుకు దీన్ని హైలైట్ చేశాను ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఓకేనా? డెమోక్రటిక్
అండ్ రిపబ్లికన్ పాలిటీ. మనం ద బెస్ట్ కాన్స్టిట్యూషన్ అండి ఆల్ ఓవర్ వరల్డ్ లో. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే ఫ్రమ్ ది స్టార్టింగ్ డే 1950 26 జనవరి నుంచే మనం యుఏఎఫ్ని తీసుకొచ్చాం. ఏంటి దేన్ని తీసుకొచ్చాం? యుఏఎఫ్ అంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. అంటే లింగ ధన పేద భేదాలు ఏమీ లేకుండా ఎవరైనా ఓటు వేయవచ్చు. ఇండియాలో నివసిస్తున్న ప్రతి సిటిజన్ ఓటు వేయచ్చు. అర్థమవుతుందా? అసలు అంతెందుకండి, ఎప్పుడో ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అనుకుంటాం కదా, అంటే పూర్వం ఎప్పుడో పురాతన కాన్స్టిట్యూషన్ అనుకుంటాం కదా. అమెరికాకి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ చాలా రీసెంట్గా వచ్చింది. 20th సెంచరీలో వచ్చింది. ఎప్పుడు కాన్స్టిట్యూషన్ రాసిన 200 సంవత్సరాలకి. మనం ఎప్పుడు చేసుకున్నాం? కాన్స్టిట్యూషన్ రాసుకున్న ఫస్ట్ సంవత్సరం నుంచి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ తీసుకొచ్చామన్నమాట. ఎందుకు? వి వాంట్ టు బి ఏ డెమోక్రటిక్ పాలిటీ. మనం ప్రజాస్వామ్య వ్యవస్థను ఎంచుకున్నాం. ప్రజల ద్వారా ఎన్నుకోబడిన నాయకుల ద్వారా నడిపించబడే పాలిటీని ఎంచుకున్నాం. సో మనం డెమోక్రటిక్ తీసుకున్నాం. నెక్స్ట్ రిపబ్లికన్ అంటే హెడ్ ఆఫ్ ది స్టేట్ ని మనమే ఎన్నుకుంటాం. దీన్ని మనం ప్రియాంబుల్లో నీట్ గా చూద్దాం. ఒకసారి చూడండి. సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. ఇది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క నేచర్, మన ప్రియాంబుల్ యొక్క నేచర్. అయితే ఇప్పటికే మీకు ఐడియా వచ్చి ఉండాలి నేను ఎందుకు సావరిన్ అండ్ సోషలిస్ట్ ని హైలైట్ చేశాను. సావరిన్ అండ్ సెక్యులర్ ని హైలైట్ చేశాను. ఎందుకు అంటే ఇట్ వాస్ యాడెడ్ ఇన్ ద 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా తీసుకొచ్చాం. ఆ 2 పదాలతో ఇంకొక పదాన్ని తీసుకొచ్చాం. ఏంటది? ఇంటిగ్రిటీ. ఓకేనా? అయితే ఇప్పుడు ఎస్ఎన్ఓడిలో సోర్స్ నేచర్ అయిపోయింది కదా. మరి ఇప్పుడు ఆబ్జెక్టివ్స్ ఏంటి? అసలు అది చేయవలసిన కర్తవ్యాలు ఏంటి అంటే ఇట్ స్పెసిఫైస్ జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ. ఇక్కడ చూడండి, హైలైట్ చేయకుండా ఉంటే చూడండి. ఎస్, ఏంటంటది? జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ. జస్టిస్ అనేది సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్. లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. ఈక్వాలిటీ ఆఫ్ స్టాటస్ అండ్ ఆఫ్ ఆపర్చునిటీస్, ప్రమోట్ అమాంగ్ దెమ్ ఆల్. ఫ్రాటర్నిటీ అంటే డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ అండ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్. ఫ్రాటర్నిటీ అంటే బ్రదర్హుడ్. సో ఇప్పుడు సోర్స్ అయింది, నేచర్ అయ్యింది, ఆబ్జెక్టివ్స్ అయింది. మరి డి అంటే ఏంటి? డేట్ కదా. అంటే ఇప్పుడు 26th డే ఆఫ్ నవంబర్ 1949 దీన్ని మనం కాన్స్టిట్యూషన్ డేగా ప్రకటించుకుంటాం. అప్పుడు కాన్స్టిట్యూషన్ రాయడం అనేది పూర్తయింది. సమ్ ఆఫ్ ది ఫీచర్స్ అనేవి యాప్ట్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. మిగతావన్నీ 26 జనవరి 1950 నుంచి ఎనాక్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఓకేనా? ఇప్పుడు మనం యాక్టివ్ రికాల్ చేసుకుందాం. ఏంటి? ఇప్పుడు మనం యాక్టివ్ రికాల్ నోట్స్ నేను మీతో రాయదలుచుకున్నాను. వెయిట్ సెకండ్ అండి. యా, ఏంటి యాక్టివ్ రికాల్ చేయబోతున్నాను అంటే షార్ట్ కట్స్ రాస్తున్నాను అనమాట. ఇంగ్రీడియంట్స్, ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏంటవి? యా, ఎస్ ఎన్ ఓ డి. ఎస్ ఏంటి? సోర్స్ ఆఫ్ పవర్. ఎవరిస్తారు? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. దీని యొక్క సోర్స్ ఆఫ్ పవర్. మరి యొక్క నేచర్ ఏంటి చెప్పండి? సావరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ. డేట్ ఎప్పుడు? 26 నవంబర్ 1949. ఇది ఇప్పుడు నేను
ఇంగ్రీడియంట్స్ రావాలి అంటే నాకు ఈ ఎస్ఎన్ఓడి కనిపించగానే నాకు అన్నీ గుర్తు రావాలండి నేను రివిజన్ చేసుకుంటున్నప్పుడు. ఒకవేళ గుర్తు లేకపోతే మళ్ళీ చదువుకోవడమే.